సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఒకప్పుడు ఇగ్నోర్ చేసిన మీ పర్సన్, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అడోర్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మిమ్మల్ని వద్దనుకున్న మీ పర్సనే ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఓకే, బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్? అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేసి చూద్దాం. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ అండ్ మీరు జస్ట్ క్యాజువల్గా ఎక్కడో కలవడం అనేది జరిగింది. మేబీ వర్క్ రిలేటెడ్, మేబీ కొలీగ్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ ఆర్ త్రూ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. ఈ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ పర్సన్కి ఏమనిపించిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది, ఎవరో తెలిసిన వాళ్ళే అయి ఉంటారు అని అనిపించింది. కానీ ఓకే, తెలిసిన వాళ్ళు అంటే మేబీ ఇద్దరూ కలిసి వర్క్ చేయడం కానీ లేదా త్రూ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీట్ అవ్వడం కానీ జరగడం వల్ల అలాంటి ఫీలింగ్ వచ్చిందేమో అనుకుని మీ పర్సన్ పెద్దగా కేర్ చేయలేదు. బట్ మీరు కూడా మీ పర్సన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కూడా అలా ఎందుకో అనిపించింది. కానీ మేబీ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల మీరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ ఫీలింగ్స్ వచ్చినా కూడా. బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ ఫీలింగ్స్ ఉన్నాయి, సేమ్ ఫీలింగ్స్ కంటిన్యూ అయ్యాయి మీ పర్సన్కి. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, ఒక లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి, మీలాంటి ఫీచర్స్, మీలాంటి క్వాలిటీస్ ఉండాలి, మీలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్, అబండెంట్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్ ఉండాలి తనకి లైఫ్ పార్ట్నర్గా అని అనుకుంటూ మీ వైపు ఫీలింగ్స్ పెంచుకున్నారు మీ పర్సన్. కానీ ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ని హైడ్ చేశారు. వై? బికాజ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేసినా మీరు యాక్సెప్ట్ చేయలేరు సడన్లీ. మీ పర్సన్ ఏంటి మీకు ప్రపోజ్ చేయడం ఏంటి అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు మీ పర్సన్. బట్ రోజులు గడిచే కొద్దీ మీరు మీ పర్సన్ వైపు అట్రాక్ట్ అయిపోవడం జరిగింది. అంటే మీ పర్సన్ని మీరు మీకు ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీ పర్సన్ పైన వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం. అసలు ఎందుకు నేను ఆలోచిస్తున్నాను, మా ఇద్దరి మధ్య అసలు ఏంటి రిలేషన్ ఏంటి, పదే పదే మీ పర్సన్ మీ డ్రీమ్స్లోకి రావడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అలా మీకు ఒక సెపరేట్ బాండింగ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు మీ పర్సన్కి మీకు మధ్య. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరెంత మీ పర్సన్ని సీరియస్గా తీసుకున్నారో మీ రిలేషన్ని, మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు అంటే వాల్యూస్ డిఫరెన్సెస్. ఓకే, ఈ రిలేషన్షిప్ పెద్దగా వర్కౌట్ అవ్వదు ఓకే అనుకున్నారు మీ పర్సన్. అండ్ మీరు కూడా ఇది ఒక క్యాజువల్ రిలేషన్గానే చూస్తున్నారు. అండ్ రోజులు గడిచే కొద్దీ మీరు మర్చిపోతారు అన్న ఉద్దేశంతోనే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరిగింది. బట్ మీరు ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో మీకు అర్థం కాలేదు. మేబీ మీతో ఉండడం మీ పర్సన్కి ఇష్టం లేదు, అలా ఏదో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీ పర్సన్ని. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ పర్సన్ మీ రిలేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోతుంది అండ్ మీరు ఒక డీప్ బాండింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు మీ పర్సన్తో, ఇఫ్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీ పర్సన్ మీకు కమిట్ అవ్వలేకపోతే మీరు చాలా బాధపడతారు అన్న ఉద్దేశంతో, మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక మీ పర్సనే మీకు
దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఆ డిస్టెన్స్ అనేది మీ పర్సనే క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో ఇలా జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, మీ పర్సన్ మేబీ మిమ్మల్ని తన హెల్ప్ కోసం, అంటే తనకి ఏదైనా అవసరమైతే మీరు ఇచ్చేవారు, వెంటనే అరేంజ్ చేసేవారు. సో అందుకే మీతో మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారేమో ఆ హెల్ప్ కోసం. ఓన్లీ ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు మీరు. సో అలా మీరు తనకు ఒక మెంటర్ లాగా అయిపోయారు మీ పర్సన్కి. మిమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. తన ఫ్యామిలీలో ఒక ఎల్డర్ మెంబర్లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీ పర్సన్ కంటే. సో మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా చెప్పేవారు. అండ్ తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీకే చెప్పేవారు. ఆర్ ఇంకెవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అవి కూడా మీ చేత సాల్వ్ చేయించేవారు. ఇలా జరగడం అది మీరు ఎలా తీసుకున్నారంటే, మీ పర్సన్ మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీ బాండింగ్ ఒక డీప్ బాండింగ్, అండ్ ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మారితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు అండ్ మీ పర్సన్కి మధ్య ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసుకున్నారు మీరు. అదేంటి అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ వన్ సైడ్ లవ్. బట్ మీ పర్సన్ ఏంటంటే, మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలి అని అంటే అదొక పెద్ద టాస్క్ మీ పర్సన్కి. మీకోసం చాలా పనులు, అంటే చాలా రిస్క్ తీసుకోవాలి మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అంటే. సో ఇవన్నీ ఆలోచించి మీ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు క్రియేట్ చేసుకున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ బర్న్ చేసేసారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, కంప్లీట్లీ బ్లాక్డ్. మీ నెంబర్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తారు. బట్ అప్పుడు కూడా మీరు ఏమనుకున్నారంటే, మేబీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయేమో మీ పర్సన్కి, అందుకే చెప్పకుండా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అని ఇంకా మీరు పాజిటివ్గా ఆలోచించడమే స్టార్ట్ చేశారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారన్న విషయం కూడా మీకు తెలియదు. ఓకే, మీరు మీ పర్సన్ అంతగా ఇష్టపడ్డారు. బట్ అసలు ఇంత కనెక్షన్ ఎందుకు ఉంటుంది, ఇంత స్ట్రాంగ్ బాండింగ్ అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. వన్ సోల్, టూ బాడీస్. అండ్ మీ హెల్త్ పూర్తిగా పాడైపోవడం, మీరు ఏ వర్క్ చేయలేకపోవడం, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎవరితో మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోవడం, ఇదంతా కూడా కొన్ని మంత్స్ మీరు సఫర్ అయ్యారు. ఎందుకంటే జస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అంతే, ఆ చిన్న పాయింట్ పైన మీరు అంతలా ఫీల్ అయ్యారు. సేమ్ వే మీరు ఎప్పుడైతే మీ హెల్త్ అది బాగాలేదు, మీరు ఐసోలేట్ అయిపోయారు, ఇదంతా ఒక నెగిటివ్ పీరియడ్ ఎప్పుడైతే మీ లైఫ్లో గడిచిందో, సేమ్ వే మీ పర్సన్ లైఫ్ కూడా అక్కడ అలానే అయిపోయింది. అంటే మీ పర్సన్కి హెల్త్ పాడైపోవడం, జాబ్ చేయలేకపోవడం, ఇలా తను కూడా మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మిమ్మల్ని దూరం పెట్టి అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఓకే, బట్ ఆ పీరియడ్ కొన్ని మంత్స్ గడిచి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మీరు రీకనెక్ట్ అయ్యారు. సడన్లీ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడం, లేదా సడన్లీ మీ పర్సన్ ఇంకెక్కడో కనిపించడం, మళ్ళీ మీరు మాట్లాడుకోవడం, అసలు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారని అడగడం, ఇదంతా కూడా జరగడం, మళ్ళీ మీరు ప్యాచప్ అయిపోవడం జరిగింది. ఓకే ఓకే సో నెక్స్ట్ ఏం జరిగింది? ఓకే, సో మళ్ళీ మీ పర్సన్ మీ హెల్ప్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మేబీ అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఇంకేదైనా హెల్ప్ అయి ఉండొచ్చు.
బట్ ఈ హెల్ప్ అనేది మీరు చేస్తూ వచ్చారు. మీ పర్సన్ ఓన్లీ రిసీవింగ్ మోడ్లోనే ఉన్నారు, అసలు గివింగ్ మోడ్ లేదు అక్కడ. ఓకే, మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటూనే ఉన్నారు, కానీ ఇన్ రిటర్న్ మీకు ఎప్పుడు మీ పర్సన్ ఏమీ ఆఫర్ చేయలేదు. ఓకే, సో అప్పుడు మీకు ఏమనిపించింది అని అంటే జస్ట్ మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లో యూజ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అని మీరు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, బట్ అలా జరిగిన తర్వాత కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసారా, మళ్ళీ వెళ్ళిపోయారా అంటే నో. ఇక్కడ ఎప్పుడైతే మీ సెపరేషన్ తర్వాత మీరిద్దరూ కలిశారో మీ పర్సన్కి మీ పైన ఎక్కువ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మీ పైన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నా కూడా హైడ్ చేసుకున్నారు ఇంకా. బట్ ఆ బాండింగ్ అనేది డీప్ బాండింగ్గా చేంజ్ అయింది. అండ్ సడన్లీ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం అండ్ మీరు యాక్సెప్ట్ చేయడం, మీరు ఇక్కడ సమ్ ఆఫ్ యూ సీక్రెట్ మ్యారేజెస్ కూడా చేసుకున్నారు. ఓకే, అండ్ మీరు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్గా ఉంటున్నారు మీ పర్సన్కి. అంటే మీరిద్దరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నా కూడా మీరు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్స్, యాజ్ ఏ కపుల్ ఉంటున్నారు ఇద్దరు కలిసి ఉండకపోయినా కూడా. ఓకే, బట్ సడన్లీ ఇక్కడ యూనివర్స్ ఏం చేసిందంటే మీ పర్సన్కి ఒక ఎగ్జామ్ పెట్టాలనుకుంది ఇక్కడ. అంటే మీ పర్సన్ మీ వాల్యూ తెలియట్లేదు ఇక్కడ. మీరెంత గివింగ్ మోడ్లో ఉన్నా, మీ పర్సన్ రిసీవింగ్ మోడ్లో ఉన్నా మీ పర్సన్కి మీ వాల్యూ తెలియట్లేదు. మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటో తెలియట్లేదు. సో ఆ వాల్యూ తెలియాలి, మీ పర్సన్ని మీ వైపు తీసుకురావాలి. ఎందుకంటే మీది ఒక జెన్యూన్ లవ్, మీరు ఒక జెన్యూన్ బాండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. కానీ మీ పర్సన్ అది ఇవ్వలేను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఏమీ సీరియస్గా లేరు మీ రిలేషన్లో. మీరు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉన్నారు కొంతమంది ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. బట్ కొంతమంది ఏ మ్యారేజ్ చేసుకోకపోయినా కపుల్ లాగానే ఉంటున్నారు. బట్ అయినా కూడా మీ పర్సన్ సీరియస్ లేరు. బట్ ఎప్పుడు మీ వాల్యూ తెలిసింది మీ పర్సన్కి అని అంటే మీరు సీరియస్గా ఉన్నా కూడా మీ పర్సన్ సీరియస్గా లేరు ఈ రిలేషన్లో అని తెలిసిన తర్వాత మీరు మీ పర్సన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు అని. ఓకే, సో ఆ అబ్జర్వేషన్లో తేలింది ఏంటి అని అంటే మీ పర్సన్ ఫోకస్ మొత్తం థర్డ్ పార్టీ పైన ఉంది. వెరీ స్ట్రేంజ్ ఎనర్జీస్. ఓకే, సో ఇక్కడ మిమ్మల్ని సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఆర్ మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినట్టు యాక్టింగ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే తన ఫోకస్ ఇంకెవరిపైన ఉంది. సో ఆ సీక్రెట్ రిలేషన్ మీకు తెలిసింది. సో తెలిసిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే మీరు చాలా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకున్నారు, మీ లైఫ్ చాలా కాలం వేస్ట్ చేసుకున్నారు ఈ పర్సన్ కోసం. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి వాళ్ళని మళ్ళీ లైఫ్లోకి రానివ్వకూడదు, ఆర్ మీరు ఈ పర్సన్కి కమిట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మీరు వాకవే చేశారు. సో మీరు ఎప్పుడైతే వాకవే చేశారో ఇక్కడ యూనివర్స్ ప్లాన్ వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయారో మీరు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్తో. మీరు మీ పర్సన్ బ్లాక్ చేయలేదు ఇక్కడ, బట్ ఏంటంటే మీరు మాట్లాడడం ఆపేశారు. మీరు మీ పర్సన్ పిక్చర్స్ పోస్ట్ చేయడం మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, కానీ మీరు అట్రాక్ట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఆ పిక్స్ని చూడలేదు కూడా. ఓకే, అండ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడం, చాలా నర్చరింగ్గా మాట్లాడడం, అండ్ మళ్ళీ మిమ్మల్ని ఏదో హెల్ప్ అడిగినట్టు కూడా, రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. బట్ మీరు నో రెస్పాన్స్. ఓకే, మై వే ఆర్ హైవే ఆ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు మీరు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ.
బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీరు తన లైఫ్లో నుండి వాక్ అవే చేశారన్న విషయం తెలుసుకున్నారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. మీ పర్సన్తో మీరు తను ఎంత మిస్బిహేవ్ చేసినా, ఎంత చేయకూడని మిస్టేక్స్ చేసినా, మీరు ఒక ఫాదర్లా ఒక మదర్లా తన్ని మళ్ళీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి తనకి ధైర్యం చెప్తూ ఉండేవారు మీరు. బట్ ఇప్పుడు మీరు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయ్యేసరికి మీ పర్సన్ మైండ్ అసలు వర్క్ చేయకుండా అయిపోయింది. ఫుల్ ఆఫ్ టీయర్స్ అనమాట. ఇంకా అసలు మీ పర్సన్కి కూడా అర్థం కాలేదు, ఇక్కడ మీకే కాదు మీ పర్సన్కి కూడా అర్థం కాలేదు. ఏంటి అంటే ఎందుకు మీరు వాకవే చేస్తే మీ పర్సన్ ఎందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. మీరున్నప్పుడు థర్డ్ పార్టీ పైన ఫోకస్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీతో కలిసి ఉండగా మీకోసం ఎందుకు సఫర్ అవుతున్నారు, అక్కడ చాలా ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు. అండ్ అక్కడ హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్లో అలా సాడ్నెస్ అండ్ టీయర్స్లో ఎందుకు ఉంటున్నారు విత్ 5 of Cups ఎనర్జీ అనేది మీ పర్సన్కి అర్థం కాలేదు. బట్ నా మీ పర్సన్కి అర్థమవుతుంది డే బై డే. ఏంటి అంటే మీ పర్సన్ ఆల్రెడీ మీకు కనెక్ట్ అయి ఉన్నారు. బట్ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి ఇన్ఫీరియారిటీ కనిపిస్తుంది. ఇక్కడ నో అదర్ నెగిటివ్ ఇంటెన్షన్, బట్ ఇన్ఫీరియారిటీ, ఈగో కనిపిస్తుంది. ఇంకేమీ లేవు మీ పైన. మీ పర్సన్కి ఇన్ఫీరియారిటీ ఎందుకు అని అంటే మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీది ఒక హై రేంజ్, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఇప్పుడిప్పుడే తన బిజినెస్ ఆర్ తన జాబ్లో సక్సెస్ అవుతున్న పర్సన్, ఫైనాన్షియల్గా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న పర్సన్. ఓకే, అది ఇన్ఫీరియారిటీ ఇక్కడ ఈ పర్సన్కి. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా తన మైండ్లో ఉండిపోయింది. అండ్ వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతారేమో అన్న ఉద్దేశంతో తనకి తానే డెసిషన్ తీసేసుకొని థర్డ్ పార్టీ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మీకు దూరం అయిపోయారు, మీరు వాక్ అవే చేశారు. సో ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ ప్లాన్స్ వేసుకొని, స్కెచ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు ఏం చేస్తారో అన్న భయం. అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఇంకేం చేస్తారు, మొహమే డోర్ వేసేస్తారా, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాదని ఇంకొక రిలేషన్లోకి జంప్ అయిన ఈ పర్సన్ ఇప్పుడు ఆ రిలేషన్ వద్దని మీతో కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారు. నో స్టెబిలిటీ, మైండ్ స్టెబిలిటీ కూడా లేదు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, బట్ మీరేంటంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఇన్ ద పాస్ట్ చాలాసార్లు మిమ్మల్ని గోస్ట్ చేయడం, మీతో డిస్కనెక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ చూసారు. సో ఇక హ్యాపీనెస్ అనేది ఉండదు ఇలాంటి వాళ్ళతో అని మీరు సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయ్యి ఈ రిలేషన్ నుంచి వాకవే చేశారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు. విదిన్ 2 days or 3 days కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ నెంబర్స్ని బ్లాక్ చేయలేదు ఎక్కడా కూడా. ఓకే, సో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు కూడా చాలా స్వీట్గా మాట్లాడేస్తారు మీ పర్సన్ ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో. ఇప్పటి వరకు వద్దు అనుకున్న మీరు చాలా స్వీట్ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా నో అనలేరు, అలా మాట్లాడతారు మీరు. మీ ఎనర్జీస్ నిజంగా చెప్పాలంటే ఒక ఏంజల్ ఎనర్జీస్ అన్నమాట, ఒక డివైన్ ఎనర్జీ మీది, డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్. మీరు ఎందుకంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఇది లాస్ట్ బర్త్లో కూడా మీరిద్దరూ కలిసి కపుల్గా ఉన్నారు, లైఫ్ని లీడ్ చేశారు. సేమ్ వే ఈ లైఫ్లో కూడా అదే జరగబోతుంది.
ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తారు, ఒక హ్యాపీ కపుల్లా ఉంటారు, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్లా ఉండబోతున్నారు. ఈ కాన్వర్సేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఒక డ్రై కాన్వర్సేషన్గా స్టార్ట్ అయినా కూడా మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు. అండ్ ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ మేబీ కొన్ని డేస్ ట్రావెల్ చేస్తున్నాను, త్వరలో వచ్చి నిన్ను కలుస్తాను అని ఇలాంటివి ఏవో చెప్తారు. బట్ ఆ ట్రావెల్ చేసే టైంలో కూడా మీకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా మాట్లాడాలనుకుంటున్నారు మీతో, చాలా కమ్యూనికేట్ చేయాలి. రీసెంట్ పాస్ట్లో తను చేసిన మిస్టేక్స్ ఏమి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, ఒక హ్యాపీ లైఫ్ చూడాలనుకుంటున్నారు మీతో. మీరు ఎప్పుడైతే ఓకే చేశారో ఈ పర్సన్కి మీ మీద అంత ఎఫెక్షన్ పెరిగిపోయింది. ఓకే, సో త్వరలో రీయూనియన్ కూడా అవ్వబోతుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి చేంజ్ అవ్వబోతుంది. ఓకే, బట్ ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ నుండి అక్కడ దానికి సంబంధించి, ఆ రిలేషన్షిప్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఓకే, డెసిషన్ మేకింగ్ టైం కూడా ఉంది మీ పర్సన్కి. బట్ చాలా హర్డిల్స్ ఫేస్ చేసి తను డెస్టినీ రీచ్ అవుతారు. ఇద్దరి డెస్టినీ ఒకటే ఇక్కడ. బట్ తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, అవన్నీ ఫేస్ చేస్తారు. ఆ స్ట్రగుల్సమ్ పీరియడ్లో కూడా మీరు తనకి తోడుగా ఉండాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇద్దరి డెస్టినీ ఒకటే కాబట్టి మీరు చాలా స్మూత్గా రీచ్ అవుతారు మీ డెస్టినీ. కానీ మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మీరు ఇద్దరు సేమ్ డెస్టినీ రీచ్ అవుతారు. అండ్ అక్కడ మీ స్ట్రగుల్స్ అనేవి ఎండ్ అవుతాయి. మీ సెపరేషన్, మీ మిస్అండర్స్టాండింగ్స్, వాట్ ఎవర్ మీ మధ్య ఏమైతే గొడవలు వచ్చాయో అన్నీ అప్పుడు ఎండ్ అవుతాయి. బట్ ఫైనల్గా మీరిద్దరూ కలిసి ఉంటారా అని అంటే ఎస్, ఫైనల్గా మీరిద్దరే కలిసి ఉంటారు. మీ మధ్య నో థర్డ్ పార్టీస్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు బయటకు ఎక్కడికైనా వెళ్దామనో, లేదా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయమనో, లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేద్దామనో అలాంటి ప్లాన్స్ ఏవో వేస్తారు. మీకేవో గిఫ్ట్స్ పంపిస్తారు. అండ్ కొంతమంది బర్త్డేస్ కూడా ఉన్నాయి ఈ మంత్లో. సో అలా ఉంటుంది ఈ రిలేషన్షిప్ అనేది. చాలా హ్యాపీ రిలేషన్షిప్. కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది అని అంటే అది కొన్ని గంటలు కొద్ది ఈ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది. ఓకే, అండ్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటారు మీరు. మీ పర్సన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అసలు తన లైఫ్లో ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, మిమ్మల్ని వద్దని వేరే థర్డ్ పార్టీ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ కార్మిక్స్కి ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తారు. వై? బికాజ్ యు ఆర్ ఇన్ డివైన్ ఎనర్జీ. మీది ఒక డివైన్ కనెక్షన్. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది. అండ్ ఏంజిల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మిమ్మల్ని ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు మీ ఇద్దరికి కూడా. ఓకే, సో మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయ్యేలా చేస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజిల్స్. ఓకే, స్పిరిచువల్ గైడ్స్ మీకు ఎప్పుడూ ప్రొటెక్షన్గా ఉంటున్నారు. మీ పర్సన్ మీతో ఏం మాట్లాడాలి అండ్ మీరు మీ పర్సన్తో ఏం మాట్లాడాలి, మీరిద్దరూ ఎలా బిహేవ్ చేస్తే ఈ బాండింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇక్కడ స్పిరిచువల్ గైడ్సే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయటానికి అటు మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ చాలామంది ట్రై చేస్తారు. బట్ మీ వైపు నుంచి కనుక క్రియేట్ చేసిన, వాళ్ళ వైపు నుంచి క్రియేట్ చేసిన, మీరు అవన్నీ నమ్మకండి, వినకండి. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ అలా మళ్ళీ మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అయితే రావట్లేదు. ఓకే, ఒక స్ట్రాంగ్ బాండింగ్ కోసమే వస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్. ఇది ఒక అన్కండిషనల్ లవ్. ఇన్ ద పాస్ట్ మీరు అన్కండిషనల్ లవ్ ఇచ్చారు మీ పర్సన్కి, బట్ అది రిసీవ్ చేసుకోలేదు మీ పర్సన్. ఓకే, సో నా మీ పర్సన్ మీకు అన్కండిషనల్ లవ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో ఈ పర్సన్ మీతో
మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ ప్రపోజల్ కూడా వస్తుంది. విదిన్ 2 years మీ మ్యారేజ్ కూడా అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు పెట్టడానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా మీరు పట్టించుకోకూడదు. మీరు చాలా ప్లెయిన్ హార్టెడ్, ఓపెన్ హార్టెడ్గా ఉండాలి. ఎందుకంటే మీ పర్సన్ అలానే మీ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. తను కూడా చాలా విశాల హృదయంతో వస్తున్నారు. బట్ అక్కడ ఏంటంటే, ఎవరైతే మీ మధ్య గొడవలు పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ మీ వైపు రాకుండా, మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక గ్రేట్ వాల్ బిల్డ్ చేస్తారు మీ పర్సన్. అంటే మేబీ మీరిద్దరూ కలిసి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోవడం, అలా అందరికీ దూరంగా ఉండడం, అలాంటిది ఏదో జరుగుతుంది. ఓకే, మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సేమ్ వే మీరు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఈ సెకండ్ ఛాన్స్ ఎప్పుడైతే మీ పర్సన్కి ఇస్తున్నారో, మీరు కొంచెం పీస్ఫుల్గా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికే చూడండి. ఎందుకంటే మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వస్తున్నారు మీ దగ్గరికి. చాలా ఎమోషనల్ పర్సన్. ఈ పర్సన్ ఒక స్వీట్ పర్సన్, చాలా స్వీట్గా మాట్లాడతారు మీతో. బట్ మీరేమనుకుంటారంటే అదేదో యాక్టింగ్ అనుకుంటారు ఇన్ ఫ్యూచర్ కూడా, కానీ కాదు, నిజమే అదంతా. ఓకే, తను కంప్లీట్లీ చేంజ్ అయ్యి ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి వస్తున్నారు. సో ఆ స్లేట్ పైన ఒక మంచి స్టోరీ, హ్యాపీ స్టోరీ రాసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మీ నెగిటివ్ ఎమోషన్స్ ఏమైనా ఉంటే అవి రాస్తే అవే మేనిఫెస్ట్ అవుతాయి. ఒక హ్యాపీ లైఫ్ ఒక నెగిటివ్ లైఫ్గా మారిపోతుంది. సో అలా మేనిఫెస్ట్ చేయకండి దయచేసి. ఒక పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేయండి అండ్ విష్ వైజ్లీ. ఓకే, ఈ రిలేషన్షిప్కి డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది, డివైన్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కొత్తగా నా ఛానల్ జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, నా పేరు శ్రద్ధ అండ్ దిస్ ఈజ్ 6 of Wands. ఓకే, సో మీ పర్సన్ అసలు మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు తను ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటికి కూడా కొంచెం పేషెన్స్తో రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. ఎందుకంటే ఈ పర్సన్కి కూడా ఒక క్లారిటీ కావాలి. ఈ సెపరేషన్లో మీరు హ్యాపీగా ఉండడం అనేది గమనించారు మీ పర్సన్. సో మేబీ మీరు విత్ ఆర్ వితౌట్ దిస్ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు. బట్ మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా, ఇవన్నీ కూడా అడుగుతారు మీ పర్సన్. సో అలాంటి క్వశ్చన్స్కి ఒక్కొక్కసారి మీరు ఎమోషనల్ అయిపోవడమో లేదా ఫైర్ అయిపోవడమో జరుగుతుంది. సో అదంతా కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ మళ్ళీ మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు అని అంటే మేబీ మళ్ళీ మీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసే ప్రేమ చూపిస్తున్నారు, ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని అనిపించవచ్చు. బట్ అది కూడా ఇక్కడ నో అనే వస్తుంది రీడింగ్లో. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. వై? బికాజ్ మీ పర్సన్ మీ వాల్యూ ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే, కొంతమంది విషయంలో మీ పర్సన్ లీగల్ ఇష్యూస్లో ఉన్నారు, ఆ లీగల్ ఇష్యూస్ ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు అవన్నీ తెలిసినా కూడా మీరు
డిఫరెంట్ ఆలోచనల్లో ఉన్నారు. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్ వీడియోస్ చూస్తున్నారు. నెంబర్ ఆఫ్ వీడియోస్, ఒక వీడియో కాదు, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి మీకు నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి. సో అలా మీ పర్సన్ని మీరు మళ్ళీ అనుమానిస్తున్నారు, కంప్లీట్గా చేంజ్ చేయారా లేదా అనేది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కిడ్స్ ప్లాన్ చేసుకుంటున్నారో విదిన్ 3-4 వీక్స్ మీరు కన్సీవ్ అవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, ప్రెగ్నెన్సీ అనేది కనిపిస్తుంది విత్ ఎంప్రెస్ కార్డ్, సారీ, ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఇన్ ద సేమ్ రీడింగ్. ఓకే, సో ఆ గుడ్ న్యూస్ కూడా వింటారు త్వరలోనే. ఓకే, సో వీడియోలో జస్ట్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.